కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులపై ఉక్కుపాదం మోపుతోందని నిప్పులు చెరిగారు గౌడ సంఘం నాయకులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గౌడ సోదరుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్లో వీడీసీల దౌర్జన్యాన్ని ఖండిస్తూ నిరసన తెలపడానికి వెళ్తున్న గౌడ సంఘం జేఏసీ చైర్మన్, జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్, గౌడ ఐక్య సమితి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నం నారాయణ గౌడ్తో పాటు పలువురిని ముందస్తు అరెస్టులు చేసి పీఎస్కు తరలించారు. గౌడ కులస్తులను రేవంత్ సర్కార్ అణచివేతకు ప్రయత్నిస్తోందనటానికి ఈ ఘటనే నిదర్శనమని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గౌడ సంఘం నాయకులు హెచ్చరించారు. జిల్లాలో గౌడ సోదరులందరినీ అరెస్ట్ చేసుకుంటా అన్ని పోలీస్ స్టేషన్లలో ఉంచడం, దాన్ని గౌడ ఐక్య సాధన సమితి ప్రధాన కార్యదర్శిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ గౌండ్లకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇలా రాంపూర్లోనే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సిటీలో కూడా కళ్ళు కాంపౌండ్లందరినీ నిషేధించారు. దశల వారీగా ఈ ప్రభుత్వం ఉక్కుపాదం కప్పుతున్నారు గౌండ్ల మీద. 50,000 రూపాయలు 50 ఏళ్ళు వచ్చిన వారికి ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, అది లేదు. పెన్షన్ ఇస్తామన్నారు, ఇది లేదు.